వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించిన ఎగ్జామినేషన్ పేపర్ జూన్ 5లో వచ్చిన జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ అయితే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీరు మన ఛానల్ కొత్త అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఐఆర్సిటీసీ? ఆప్షన్ ఏ, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్. ఆప్షన్ బి, ఇండియన్ రైల్వే కార్గో అండ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్. ఆప్షన్ సి, ఇండియన్ రైల్వేస్ కమిషన్ ఫర్ టికెటింగ్ కంట్రోల్. ఆప్షన్ డి, ఇండియన్ రీజనల్ కార్గో అండ్ టూరిజం సెంటర్. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఐ అంటే ఇండియన్, ఆర్ అంటే రైల్వే, సి అంటే క్యాటరింగ్, మళ్ళీ టీ అంటే టూరిజం, సి అంటే కార్పొరేషన్. ఇది ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్. క్వశ్చన్ నెంబర్ 2, హూ ఈస్ ద కరెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద యునైటెడ్ కింగ్డమ్ యాజ్ ఆఫ్ 2025? ప్రస్తుతం 2025లో యునైటెడ్ కింగ్డమ్ ప్రధాని ఎవరు? ఆప్షన్ ఏ, రిషి సునాక్. ఆప్షన్ బి, బోరిస్ జాన్సన్. ఆప్షన్ సి, కీర్ స్టార్మర్. ఆప్షన్ డి, డేవిడ్ కెమెరూన్. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, రిషి సునాక్. క్వశ్చన్ నెంబర్ 3, విచ్ ఇండియన్ సిటీ వాస్ డిక్లేర్డ్ యాజ్ ద ఫస్ట్ క్లైమేట్ స్మార్ట్ సిటీ? ఆప్షన్ ఏ, సూరత్. ఆప్షన్ బి, హైదరాబాద్. ఆప్షన్ సి, ఇండోర్. ఆప్షన్ డి, భువనేశ్వర్. భారతదేశంలోని మొదటి క్లైమేట్ స్మార్ట్ సిటీ ఏది? దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, సూరత్. క్వశ్చన్ నెంబర్ 4, ద చంద్రయాన్-3 మిషన్ సక్సెస్ఫుల్లీ ల్యాండెడ్ ఆన్ విచ్ పార్ట్ ఆఫ్ ద మూన్? చంద్రయాన్-3 మిషన్ చంద్రుడి ఏ భాగంలో దిగింది? ఆప్షన్ ఏ, నార్త్ పోల్. ఆప్షన్ బి, ఈక్వేటర్. ఆప్షన్ సి, సౌత్ పోల్. ఆప్షన్ డి, వెస్టర్న్ హెమిస్ఫియర్. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, దక్షిణ ధ్రువం. క్వశ్చన్ నెంబర్ 5, వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ద న్యూలీ ఫార్మ్ యూనియన్ టెరిటరీ ఆఫ్ లడక్? లడక్ కేంద్ర పాలిత ప్రాంత రాజధాని ఏమిటి? ఆప్షన్ ఏ, లేహ్. ఆప్షన్ బి, శ్రీనగర్. ఆప్షన్ సి, కార్గిల్. ఆప్షన్ డి, జమ్మూ. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, లేహ్. క్వశ్చన్ నెంబర్ 6, విచ్ ఇండియన్ ఎయిర్పోర్ట్ వాస్ ర్యాంక్ అమాంగ్ ద టాప్ 10 ఇన్ ద వరల్డ్ 2024? ప్రపంచంలో టాప్ 10 విమానాశ్రయాల్లో భారతదేశం నుంచి ఏది చేరింది 2024 సంబంధించి? దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, ఢిల్లీ ఐజిఐ ఎయిర్పోర్ట్. క్వశ్చన్ నెంబర్ 7, హూ ఓన్ ది 2024 నోబెల్ పీస్ ప్రైజ్? 2024 నోబెల్ శాంతి బహుమతిని ఎవరు గెలిచారు? దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, నర్లస్ మొహమ్మదీ. క్వశ్చన్ నెంబర్ 8, వాట్ ఈస్ ఇండియాస్ ర్యాంక్ ఇన్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2024? గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2024లో భారతదేశ ర్యాంక్ ఎంత? ఆప్షన్ ఏ, 40. ఆప్షన్ బి, 42. ఆప్షన్ సి, 45. ఆప్షన్ డి, 50. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, 42. క్వశ్చన్ నెంబర్ 9, విచ్ స్టేట్ సెలబ్రేట్స్ ద హార్న్బిల్ ఫెస్టివల్? హార్న్బిల్ ఫెస్టివల్ ఎక్కడ జరుపుకుంటారు? ఆప్షన్ ఏ, నాగాలాండ్. ఆప్షన్ బి, మిజోరం. ఆప్షన్ సి, అస్సాం. ఆప్షన్ డి, మేఘాలయ. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, నాగాలాండ్. క్వశ్చన్ నెంబర్ 10, హూ ఈస్ ద ఫస్ట్ ట్రైబల్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? భారతదేశ మొదటి ఆదివాసీ మహిళా రాష్ట్రపతి ఎవరు? ఆప్షన్ ఏ, ప్రతిభా పాటిల్. ఆప్షన్ బి, ద్రౌపది ముర్ము. ఆప్షన్ సి, మీరా కుమార్. ఆప్షన్ డి, సుష్మా స్వరాజ్. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, ద్రౌపది ముర్ము. క్వశ్చన్ నెంబర్ 11, విచ్ ఇండియన్ స్టేట్ హ్యాస్ ద హైయెస్ట్ లిటరసీ రేట్ యాజ్ పర్ లేటెస్ట్ 2024 స్టేట్స్? దేశంలో అత్యధిక అక్షరాస్యత శాతాన్ని కలిగిన రాష్ట్రం ఏది 2020 నాటికల్లా? ఆప్షన్ ఏ, కేరళ. ఆప్షన్ బి, తమిళనాడు. ఆప్షన్ సి, హిమాచల్ ప్రదేశ్. ఆప్షన్ డి, గోవా. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, కేరళ. క్వశ్చన్ నెంబర్ 12, విచ్ ఇండియన్ క్రికెటర్ ఓన్ ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ 2024? 2024 ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ ఎవరు? ఆప్షన్ ఏ, విరాట్ కోహ్లీ. ఆప్షన్ బి, రోహిత్ శర్మ. ఆప్షన్ సి, జస్ప్రీత్ బుమ్రా. ఆప్షన్ డి, శుభమన్ గిల్. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, జస్ప్రీత్ బుమ్రా. క్వశ్చన్ నెంబర్ 13, విచ్ ఈస్ ది లాంగెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్? ప్రపంచంలోనే అతి పొడవైన నది ఏది? ఆప్షన్ ఏ, నైలు. ఆప్షన్ బి, అమెజాన్. ఆప్షన్ సి, గంగా.
ఆప్షన్ డి మిస్సి సిప్పి. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ నైలు. క్వశ్చన్ నెంబర్ 14. ద నేషనల్ సైన్స్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్. జాతీయ విజ్ఞాన దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ February 28. క్వశ్చన్ నెంబర్ 15. ఇన్ విచ్ కంట్రీ ఈజ్ ద సిటీ ఆఫ్ జెరూసలిం లొకేటెడ్. జెరూసలిం నగరం ఏ దేశంలో ఉంది? ఆప్షన్ ఏ ఇజ్రాయెల్, ఆప్షన్ బి ఇరాన్, ఆప్షన్ సి ఇరాక్, ఆప్షన్ డి సౌదీ అరేబియా. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఇజ్రాయెల్. క్వశ్చన్ నెంబర్ 16. హూ ఈస్ ద కరెంట్ సిఇఓ ఆఫ్ టెస్లా 2025. ప్రస్తుతం 2025లో టెస్లా సిఇఓ ఎవరు? ఆప్షన్ ఏ జెఫ్ బెజోస్, ఆప్షన్ బి సుందర్ పిచాయ్, ఆప్షన్ సి ఎలన్ మస్క్, ఆప్షన్ డి టిమ్ కుక్. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఎలన్ మస్క్. క్వశ్చన్ నెంబర్ 17. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం ఏది? ఇది ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రజాస్వామ్యానికి చెందిన దేశం కేవలం ఒక ఇండియా మాత్రమే. ఆప్షన్ సి భారత్. క్వశ్చన్ నెంబర్ 18. హూ ఈస్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు విన్ 2 ఒలింపిక్ మెడల్స్. 2 ఒలింపిక్ పథకాలు గెలిచిన తొలి భారతీయ మహిళ ఎవరు? దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి పివి సింధు. క్వశ్చన్ నెంబర్ 19. వాట్ ఈస్ ద కెమికల్ సింబల్ ఆఫ్ ఐరన్. ఐరన్ యొక్క రసాయన సంకేతం ఏమిటి? ఆప్షన్ ఏ ఏపీ, ఆప్షన్ బి ఐఆర్, ఆప్షన్ సి ఐఎన్, ఆప్షన్ డి ఐ. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఎఫ్ఈ. క్వశ్చన్ నెంబర్ 20. హూ ఈస్ ద కరెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా 2025. ప్రస్తుత భారత ప్రధాన న్యాయమూర్తి. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి డివై చంద్రచూడ్. క్వశ్చన్ నెంబర్ 21. వాట్ ఈస్ ద మినిమం ఏజ్ టు బికేమ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. భారత ప్రధానమంత్రి కావడానికి కనీస వయసు ఎంత ఉండాలి? ఆప్షన్ ఏ 30, ఆప్షన్ బి 25, ఆప్షన్ సి 35, ఆప్షన్ డి 21. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 35. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోట్స్ క్లిక్ చేయండి. అలాగే వీడియో మీకు నచ్చితే ఇప్పుడే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.